ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పబోతున్నారని, ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని, రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా అభ్యర్థిగా ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని, చంద్రబాబు గారి వ్యూహం ఇదంతా అని, చంద్రబాబు గారు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే దాంట్లో భాగమే ఇదంతా అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నామా నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ని వీడి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీలో అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నామా నాగేశ్వరరావు పార్టీ మారడం వెనక చంద్రబాబు గారి హస్తం ఉందని, చంద్రబాబు గారే ఒక వ్యూహం రచించారు. ఆ వ్యూహం ప్రకారంగా కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే దాంట్లో భాగంగానే ఈ వ్యూహం రచించారు. ఆ వ్యూహంలో భాగంగానే నామా నాగేశ్వరరావు గారు ఇప్పుడు బీఆర్ఎస్ని వీడి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, నిజంగా చంద్రబాబు గారి వైఖరి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే వైఖరేనా? ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే దాంట్లో భాగంగానే నామా నాగేశ్వరరావుని బీఆర్ఎస్ని వీడించి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయించబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు చాణక్యం కూడా ఉంది దీంట్లో. యాక్చువల్గా చంద్రబాబు నాయుడిని ఫిక్స్ చేయాలని చెప్పి బీజేపీ వాళ్ళు చాలా ప్లాన్ చేశారనిపిస్తుంది ఈ ఎపిసోడ్లో, ఖమ్మం ఎపిసోడ్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తున్నాయి, కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అదే కూటమి తెలంగాణలో కూడా ఉండాలి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించిన పొత్తులు ఆ రాష్ట్రం అని చెప్పి అనుకోవడానికి లేదు. అయితే మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు చేసినటువంటి ప్లాన్ ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ జరిగినప్పుడు కూడా ఇండైరెక్ట్గానేమో తెలుగుదేశం పార్టీ పొత్తు తెలంగాణలో తీసుకోవాలి, డైరెక్ట్గా పొత్తు ఏమో ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ చాలా కాలంగా నడిపారు బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానం, ఢిల్లీ లీడర్లు. ఆ మేరకు తెలంగాణలో వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అక్కడ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అది బూమరంగ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా కోఆపరేట్ చేయాల బీజేపీకి, ఎందుకంటే అప్పటికి పొత్తు కన్ఫర్మ్ కాల బీజేపీ తోటి. సో పైగా ఆయన రిమాండ్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఎలక్షన్ జరిగే నాటికి తెలంగాణలో. సో ఆ సందర్భంగా కొంచెం ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నప్పుడే ఇండైరెక్ట్గా బీజేపీకి మద్దతు ఇవ్వాలి, బీజేపీ ప్రచారం చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఏదో రకరకాల చర్చలు జరిగినాయి అప్పట్లో అనేది కొన్ని వినిపించాయి. కానీ చంద్రబాబు నాయుడు ఏమాత్రం బెండ్ కాకుండా చాలా సింపుల్గా, చాలా చాకచక్యంగా, చాలా వ్యూహాత్మకంగా డ్రాప్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పొత్తు నుంచి డ్రాప్ అయిపోయింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్నారు కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం ఆంధ్రప్రదేశ్తో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా అవసరమైతే ఈ కూటమి నిలబడాలి అనేది ఒకటి జనరల్గా అనుకున్నారు. పైగా ఖమ్మం లాంటి చోట, ఖమ్మం జిల్లా లాంటి చోట, ఖమ్మం, నల్గొండ ఇక్కడ చాలా ఎక్కువగా ప్రభావం ఉంటుంది తెలుగుదేశం పార్టీది. అలాగే గ్రేటర్ హైదరాబాద్లో, అలాగే నిజామాబాద్లో, ఇలా కొన్ని చోట్ల, బోధన లాంటి చోట్ల చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభావం ఉంటుంది. ఎస్పెషల్లీ ఖమ్మంలో చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి ముందు ఒక మీటింగ్ పెట్టారు. పెట్టినప్పుడు ఎంతమంది జనాలు వచ్చారో మనం చూసాం. ఆ సభ చూసిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ ప్రభావం ఎంత ఉంది తెలంగాణలో అనేది అప్పట్లోనే చర్చ జరిగింది. అయితే ఖమ్మంలో బీజేపీకి ఏమాత్రం అక్కడ స్థానం లేదు, బీజేపీ బలహీనంగా ఉంది. దక్షిణ తెలంగాణ మొత్తం బలహీనంగా ఉంది బీజేపీ. సో దక్షిణ తెలంగాణలో బలపడాలన్నా, లేదంటే గ్రేటర్ హైదరాబాద్లో బలపడాలన్నా తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతు కావాలని చెప్పి భావిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఎంపీ సీట్ కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ బీజేపీకి. సో ఆ క్రమంలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పక్కనే ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో బోర్డర్లో ఉన్నటువంటి ఖమ్మంకి సంబంధించినటువంటి ఎంపీ స్థానంలో తెలుగుదేశం పార్టీని పోటీ చేపిస్తే బాగుంటుంది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పోటీ చేపిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన, ఒక చర్చలు జరిగాయి. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు? రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రధానమైనటువంటి శిష్యుడు. సో వాళ్ళిద్దరి మధ్య కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి, గౌరవిస్తాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు కూడా తన శిష్యుడే కదా అని చెప్పి భావిస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా కనుక ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెడితే ప్రచారానికి తెలంగాణకు కూడా రావాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు. దాని ఎఫెక్ట్ పడిందంటే శిష్యుడు
రేవంత్ రెడ్డి మీద పడే అవకాశం ఉంది. ఆ ప్రభావం పైగా రేవంత్ రెడ్డి ఏంటి ఇప్పుడు నా 100 రోజుల పాలనకు మ్యాండేటరీ ఎన్నికలు ఫలితాలు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో శిష్యుడిని వదులుకోవాలా, శిష్యుని మీద పోరాడాలా, లేదంటే పొత్తు ధర్మాన్ని పాటించాలా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు అనేది గత వారం రోజుల నుంచి నలుగుతోంది. ఇలాంటి సందర్భంలో చాలా చాకచక్యంగా చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళు వేసినటువంటి వల నుంచి తప్పుకున్నారు అని చెప్పి అనుకోవచ్చు. ఎలా తప్పుకున్నారు అని అంటే, నామా నాగేశ్వరరావుని మధ్య మార్గంగా బీజేపీకి రప్పించి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేపించి ఆయనకి ఆల్రెడీ పూర్వపు తెలుగుదేశం పార్టీ లీడర్ కాబట్టి, పైగా తెలుగుదేశం పార్టీలో ఆయనకి పరిచయాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. సో తెలుగుదేశం పార్టీ నుంచి కాకుండా బీజేపీ నుంచి పోటీ చేపిస్తే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆటోమేటిక్గా వాళ్ళు ఆయనకి మద్దతు మద్దతు పలికేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డిని నొప్పించకుండా నామా నాగేశ్వరరావుని బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. అది దాదాపు సఫలీకృతమైంది అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్కి ఒక రకంగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఆల్రెడీ ఎంపీగా అక్కడ ప్రకటించారు ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావుని. కానీ ఇప్పుడు ఆయనే రాజీనామా చేసి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కనుక బీజేపీలోకి వస్తే ముందే బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో క్లోజ్ అయిపోయినట్టుగా సంకేతాలు వెళ్ళిపోతాయి ప్రజల్లోకి. సో అప్పుడు కాంగ్రెస్కి బీజేపీకి మధ్య మాత్రమే పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ పోటీలో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా నామా నాగేశ్వరరావుని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అటువైపు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి అక్కడ అతనికి వ్యతిరేకంగా అక్కడికి వచ్చి ప్రచారం చేయకుండా మధ్య మార్గం అనేటువంటి నిర్ణయం. సో ఇది దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి మనం చెప్పొచ్చు. దాదాపు ఇప్పుడు ఏంటంటే, చంద్రబాబు నాయుడు 3 రకాల సేఫ్ గేమ్ ఆడారు. ఒకటి, బీజేపీలో దొరకకుండా, 2 రేవంత్ రెడ్డిని నొప్పించకుండా, 3 కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్. సో ఇది 3 రకాలుగా ఆలోచించి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయంలో భాగంగా నామా నాగేశ్వరరావు బీజేపీలోకి రాబోతున్నారు, బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పబోతున్నారు అనేది లేటెస్ట్ న్యూస్ వెనుక ఉన్నటువంటి ఒక పెద్ద తంత్రం. ఓకే, ఒకవేళ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో అక్కడ కనుక పోటీలోకి దిగితే గెలిచే అవకాశం ఉంటుందంటారు సార్? అంటే ఒకటి టైట్ ఫైట్ అయితే ఉంటుంది. గెలుస్తారా లేదా అని అంటే, తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ ప్రచారం చేసేదానికి, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేదానికి తేడా ఉంటుంది. పైగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎంతో కొంత సానుకూలత ఉంటుంది. ఒకటి. 2 ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంది. ప్లస్ ఖమ్మంలో ఎప్పుడు కూడా ఆడ కాంగ్రెస్ పార్టీకి కొంచెం కంచుకోటుగానే ఉంది మొదటి నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి టైట్ ఫైట్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. క్లియర్ ఎడ్జ్ అయితే ఉండకపోవచ్చు, బట్ ఫైట్ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీ. ఎందుకంటే బీజేపీకి అక్కడ ఉనికి లేదు అసలు. అవును, కాబట్టి టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. లేదంటే అసలు కనీసం అక్కడ బీజేపీ తరఫు నుంచి నించునే దాని క్యాండిడేట్ కాదు కదా, అసలు 100 కన్నా తక్కువ వచ్చే పరిస్థితి ఉంది ఖమ్మంలో బీజేపీకి. కాబట్టి నామా నాగేశ్వరరావుని పెడితే టైట్ ఫైట్ అట్లీస్ట్ ఏమో చెప్పలేము. ఒకవేళ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సహాయ సహకారాలు అందిస్తే గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. బట్ టైట్ ఫైట్ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే బీజేపీకి ఉనికి లేని చోట మేము ఉన్నాం అని చెప్పుకునే దానికి బీజేపీ పనికి వస్తుంది.